హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద దాదాపు 50% టారిఫ్లు అయితే విధించడమే జరిగింది. ఈ 50% టారిఫ్లు విధించడం వల్ల మన భారతీయ వ్యాపారస్తులు అమెరికాలో వ్యాపారం చేయడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఈ ఉత్పత్తులు అక్కడికి వెళ్తే 50% రేటుతో అక్కడ వాళ్ళు కొనాలి అంటే అది వాళ్ళకి రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మన వస్తువులకు కాక వేరే మన దేశం కన్నా ఏ దేశాలు అయితే తక్కువ ఇస్తున్నాయో ఆ దేశ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి మనకి తీవ్ర స్థాయిలో నష్టం కలుగుతుంది మన ఆర్థిక వ్యవస్థకి. అయితే ఇలాంటి సందర్భంలో మన భారతదేశంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక డిమాండ్ అయితే చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది అనమాట. ఆ డిమాండ్ ఏంటంటే మనం కూడా అమెరికా వస్తువుల మీద, అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ వస్తువుల మీద మనం కూడా టారిఫ్లు విధించాలి అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం ఎందుకు అమెరికాని అంత ఈజీగా వదిలేయాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ట్రంప్ అంటే ఒక పిచ్చివాడు, అంటే మెంటల్ వ్యక్తి. ఆ మెంటల్ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాని చెప్పేసి మనం కూడా ఆ మెంటల్ వ్యక్తితో పాటు మనం కూడా అమెరికా వస్తువుల మీద టారిఫ్లు పెంచినట్లయితే అది ఎవరికి నష్టం అంటే మన భారతదేశానికి నష్టం. ఎందుకు నష్టం అంటే ఆ వస్తువులు మన భారతదేశంలో ఇంకా 50% రేట్ ఎక్కువ వద్ది. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మనం సంపాదించే సంపాదన మొత్తం ఆ టారిఫ్ కట్టడానికి ఖర్చు అవుద్ది అనమాట. ట్రంప్ అంటే పిచ్చోడు కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళందరూ పిచ్చోడు కాబట్టి దాన్ని ఒప్పుకున్నారులే, కానీ మన దేశంలో అంత అంగీకారం కాదనమాట. అంటే మనం సంపాదించే కొంత, ఆ కొంత కూడా టారిఫ్ల రూపంలో కట్టినట్టయితే ఇక్కడ మన భారత ప్రజలకు నష్టం కలుగుతుంది. కాబట్టి మన భారతీయ అధికారులు, భారత ప్రభుత్వం అమెరికా వస్తువుల మీద ఈ టారిఫ్లు విధించడానికి అంత అంగీకారంగా లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ ఒక ఒక ఇగోయిస్టిక్. ఆ ఇగో ఉన్నంత వరకు కూడా చాలా గట్టిగా ఉంటాడు. వన్స్ ఎదురు తిరిగినామనుకో పిల్లిలాగా మారిపోతాడు అనమాట. తర్వాత మన మీద టారిఫ్లు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ళు వేచి చూద్దాం. ఒక నెల 2 నెలలు వేచి చూసిన తర్వాత మళ్ళీ చర్చలు మొదలైతే, మనకి అమెరికా మధ్య చర్చలు మొదలైతే ఆ చర్చల్లో మళ్ళీ మన దేశం మీద టారిఫ్లు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం కోపంతో అగ్రెసివ్గా రియాక్ట్ కాకూడదు. ఎందుకంటే ఇది డిప్లొమసీ కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం 1-2 మంత్స్ నష్టం జరిగినా కానీ అమెరికాని డీల్ చేసే విధంగా డీల్ చేస్తే మన దారిలోకి వస్తుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అందుకోసమే చాలా అగ్రెసివ్ స్టెప్స్, భారతదేశానికి వ్యతిరేకంగా అగ్రెసివ్ స్టెప్స్ మాత్రం మన ఇండియా తీసుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ కొన్నాళ్ళకైనా దగ్గుతురు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.